హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే పీతాంబర్ పౌడర్ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. బయట కొనే కన్నా మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోండి. మీరు కూడా ఇలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇటుకీ రాయి చిన్నది తీసుకున్నానండి. తీసుకొని దీన్ని చిన్నగా దంచుకోవాలండి. మీ దగ్గర రోలు కానీ ఉంటే ఇంట్లో రోట్లో వేసి దంచుకోండి. చూడండి, ఇలా నేనైతే మెత్తగా చేసుకుంటున్నాను. మనము ఇది మిక్సీలో వేస్తే బాగా పౌడర్ అవుతుందండి. కానీ మనం ఇలా పెద్దగా ఉండేటప్పుడు వేసిస్తే మిక్సీ బేడ్లు పాడైపోతాయి కదా, అందుకోసమని దీన్ని మనం ఫస్టే ఇలా చిన్న చిన్నగా దంచుకోవాలండి. ఇదైతే మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి ఇత్తడి రాగి సామాన్లు తోమడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే తయారు చేసుకొని తోముకుంటే చాలా బాగుంటాయి. తెల్లగా వస్తాయండి సామాన్లు అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరైతే ట్రై చేసి అయితే చూడండి. ఇలా అయితే దంచుకోవాలండి. మనము డైలీ యూజ్ చేసుకోవడానికైతే దేవుడి సామాన్లకి ఈ వాటర్లో వేసిస్తే సరిపోతుందండి. ఈ వాటర్లో వేస్తే వైట్గా అయిపోతుంది. మనము రుద్దవలసిన అవసరం కూడా లేదండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకోసమే నేను అయితే వీడియో చేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయితే దంచుకుంటున్నాను. మనం పెద్ద పెద్దగా ఉండేటప్పుడు మిక్సీలో వేస్తే బాగానే మెత్తగా పొడి అయిపోతుంది. కానీ మిక్సీ బేడ్లు అయితే చాలా తొందరగా పాడైపోతాయి కదా, సాఫ్ట్నెస్ పోతుంది. అందుకోసమని నేనైతే ఫస్ట్ ఇలా మెత్తగా దంచుకున్నానండి. దంచుకొని దీన్ని వేసుకుంటే మంచి మెత్త పౌడర్ అవుతుంది కదా. చూడండి, ఇలా వచ్చే వరకు నేనైతే దీన్ని బాగా దంచుకున్నానండి. రోల్ ఉన్నదంటే మీ దగ్గర రోల్లో వేసిస్తే తొందరగా అయిపోతుంది. మనం ఎంత కావాలంటే అంత పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది పౌడరు. ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్క రోజు అయితే మనం చేసుకున్నామంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే ఇలా బాగా దంచుకున్నాక మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పానండి. చూడండి, చాలా బాగా మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది. మనము ఎంత పౌడర్ తీసుకుంటున్నామో దీన్ని కరెక్ట్ కొలతల ప్రకారం తీసుకుంటే మనం బయట కొనే పౌడర్ కన్నా మనం ఇంటి దగ్గర తయారు చేసుకునే పౌడరే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా అయ్యింది. నేనైతే ఒక కప్పులో వేసి అయితే చూసుకున్నానండి. ఒక కప్పుడు అయ్యింది. ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను. ఆ కప్పుడు పౌడర్ అయితే ఇది అయ్యిందండి. చూడండి, చాలా మెత్తగా స్మూత్గా చాలా వెయిట్గా వస్తున్నాయండి సామాన్లు అయితే చాలా బాగుంటుంది. ఆ కప్పుతో అయితే నేను తీసుకున్నాను అండి. దానిలో హాఫ్ కప్ అండి మనం గోధుమ పిండి అయితే వేసుకోవాలి. హాఫ్ కప్ కన్నా కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే అలానే వేసుకున్నాను. వేసుకొని సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా దీనికి మనం వంటలో యూజ్ చేస్తాం కదా, ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలిసేటట్లు మాత్రం అయితే కలుపుకోవాలండి. దీన్ని చూడండి, ఎక్కడ వైట్ పౌడర్ ఉండకుండా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. దీనిలో మనకి ఇంకా జిడ్డు ఉండకుండా ఉండాలంటే మనము కొంచెం అయితే సర్ఫ్ పౌడర్ అయితే వేసుకోవాలి కదా, అందుకోసమని నేనైతే ఒక స్పూన్ అయితే సర్ఫ్ పౌడర్ కూడా వేసుకుంటానండి. ఇవైతే వైట్గా వస్తుంది కానీ జిడ్డు అయితే వదలదు కదా, నూనె జిడ్డు ఆయిల్ జిడ్డు అలానే ఉంటుంది. అందుకోసమని ఒక స్పూన్ అయితే నేనైతే వేసుకున్నానండి. నేను తీసుకునే ఒక కప్పుకి అయితే ఒక స్పూన్ సర్ఫ్ పౌడర్ అయితే సరిపోతుందండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. మనం తీసుకునేది పౌడరే కనుక తొందరగా కలిసిపోతుంది. దీన్ని మెత్తగా మొత్తము ఇలా ఈ సర్ఫ్ పౌడర్ కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు అయితే ఉంటుందండి. కొంచెం తీసి మనము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చాలా రోజులు యూజ్ అవుతుందండి మనకైతే. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే అయిపోతుంది. చూడండి, చాలా మెత్తగా బాగుందండి. మనం బయట కొనే పీతాంబర పౌడర్ ఎలా ఉంటుందో అంతకన్నా బాగుందండి. నేనైతే ఒకసారి సామాన్లు కూడా తోమి మీకు చూపిస్తాను. చూడండి, తోమవలసిన అవసరం కూడా లేదండి. దీన్ని వాటర్లో వేసిస్తే సరిపోతుంది. చూడండి, ఎంత జిడ్డుగా ఉన్నాయి. డైలీ యూజ్ చేసే సామాన్లు అండి. మీకు చూపిస్తాను చూడండి. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని మనము ఈ సామాన్లు అయితే మునిగేటట్లు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, కొద్దిగా వెడల్పుగా ఉండే డబ్బా తీసుకోండి, సరిపోతుంది. నాకైతే ఇది ఖాళీగా ఉందని ఇది తీసుకున్నాను, వీడియో కోసం చూపించడం కోసమని. డబ్బాలో వేసుకొని ఇలా అయితే ఆ సామాన్లన్నీ అందులో వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు క్లీన్ చేసే రుద్దవలసే పనే లేదండి. వాటర్లో క్లీన్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ పౌడర్ అంతా నేనైతే ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఇంకా ఎక్కడక్కడ ఉండిపోయాయి కదా, అవన్నీ బాగా కలుపుకుంటున్నాను.
చూడండి, ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకొని మనము స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, మంచిగా యూజ్ అవుతుందండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూడండి, ఇలా డబ్బాలో అయితే పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ దీన్ని బాగా ఇలా స్నేక్ చేసుకోవాలండి, బాగా కలుపుకొని. ఇప్పుడు మూత తీసి చూడండి, చాలా బాగుంటాయి. జిడ్డంతా వదిలేస్తుందండి. మనం అందులో సర్ఫ్ పౌడర్ కూడా యాడ్ చేసాం కనుక మనకి ఏ జిడ్డు ఉండకుండా నీట్గా అవుతుంది. చూడండి, చాలా బాగా వచ్చాయండి. సామాన్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసి వాష్ చేసుకొని దీన్ని తుడిచి మనం పెట్టుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి. మనము ఇది 1 వీక్ వరకు ఈ వాటర్ని అయితే యూజ్ చేయొచ్చండి. మనము ఈ వాటర్లో సామాన్లు వేసి తీసేసాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 వీక్ వరకు ఉంటాయండి. చాలా వైట్గా వస్తాయి సామాన్లు అయితే, చాలా బాగుంటాయండి. ఈ సంక్రాంతి కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు చాలా వైట్గా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.